కానీ ఇక నేనేం చేస్తున్నా అంటే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఆట ఎవరు ఆడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకే ఓటేస్తున్నా తప్ప ఒక్కరినే టార్గెట్ గా పెట్టుకోవట్లేదు. ఈ కంటెస్టెంట్ ఉండాలి, వీళ్ళే గెలవాలి, వీళ్ళే విన్నర్ అని చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే బయటకు పంపించేస్తున్నాడు. సో నాకైతే ఈ మధ్య బాగా కంటిన్యూ ఆడే ఆటలలో నవీల్ పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాడు. నిఖిల్ కు ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తాడు, ఖచ్చితంగా 100% ఫైనల్ దాకా ఉంటాడు, గట్టి పోటీ ఇస్తాడు. ఆ నిఖిల్ కూడా కొంచెం ఈ మధ్య బెటర్ అవుతాడేమో అనుకునే మూమెంట్ లో సోనియా పోయింది, సోనియా బాయే యష్మి వచ్చే ఏదో అన్నది కదా సోనియా యష్మి సోనియాలా మారిపోతుందని బయట అంటారు, మీరేమంటారు? అదే జరుగుతున్నట్టుంది ఇప్పుడు ఈ మధ్య. వాని మీద పగబట్టేసింది, నాగమణి కంట మీద పగబట్టేసింది. ఇంతకు ముందు అంటే ఏమో అనుకుందాం, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక ముందు కూడా నాకు తెలిసి అలాగే ఉంటది. నాగమణి కంటను బయటకు పంపించే ప్రయత్నాలు అట్నే కంటిన్యూ 100% ఉన్నట్టు. వాళ్ళ మిస్సెస్ ఫుడ్ తెస్తే కూడా తినలేదన్న, ఇవ్వలేదన్న, తిననిస్తలేరు. ఒక లెటర్ ఏదో వచ్చినట్టుంది, అది కూడా తెలియరు, ఆగమాన్ చేస్తున్నారని. మనకేమో నిఖిల్ మనకంట మిస్సెస్ నన్ను వెళ్ళిపోమన్నది, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసి నన్ను నిలగొట్టిందని, మరి మళ్ళా నుంచి ఇచ్చింది మధ్యలో ఆమె. ఏం జరుగుతుంది? మనకంటే గేమ్స్ ఆడుతుండా, బిగ్ బాస్ గేమ్స్ ఆడుతుండా, మనతోటి నాగార్జున గారు గేమ్స్ ఆడుతున్నారా? సో అందరు కలిసే ఉన్నారు. సంథింగ్ ప్రోగ్రామ్ కోసం వీడికి పంపించినట్టుంది, ఇది క్లియర్ అర్థమైతే. మనకంటే ఏడుపు తగ్గించుకుంటే మంచిది. యష్మి మాత్రం నిన్ను పగబట్టింది నాయన, నువ్వే నాకు బాగు రావు అంటే నిన్నే పగబట్టింది ఆమె. ఇక నువ్వు ఉంటావో బయటకు వెళ్ళగొడతావో, యష్మితో మంచి ఫ్రెండ్షిప్ వేయించుకొని అది నువ్వు నిరూపించేసుకో. నువ్వైతే కష్టమే, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వెళ్ళగొట్టే ప్రయత్నాలు ఉన్నారు. ఈ మధ్య మిడ్ వీక్ లో ఆదిత్య గారు పోయారు, చాలా బాధ చేసింది. సో టాప్ ఎండ్ లో కూడా సాటర్డే సండే కూడా ఇంకో ఎలిమినేషన్ అంటారు, ఎవరు అవుతారు? నైనిక పోయే ఛాన్స్ 100% నైనిక. విష్ణుప్రియ కూడా లైన్ లో ఉందంటారు. నైనిక